చూడు అది చూడు తల్లి. నానా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? బాబు బుజ్జి బాబు ఎక్కడికి వెళ్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ప్రొద్దుటూరులో కొత్తగా పడింది కదా, మనం కడప నుంచి అయితే వెళ్తున్నాం. ఇదే ఫస్ట్ మేము వెళ్ళడం కూడా. సో వీడియో కూడా తీద్దాం, చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి అనమాట. సో మనమైతే వెళ్దాం, బయలుదేరదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే ఎలా ఉందో. ఎండ అయితే ఫుల్గా ఉంది. కడప క్రాస్ చేసేసాం. మనం ప్రొద్దుటూరు వెళ్ళేసరికి ఒక 1 అవర్ పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనిపిస్తాం. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. డీమార్ట్కి బయటే ఉన్నాం, కాకపోతే మధ్యాహ్నం టైం అయిందనమాట. మేము ఇప్పుడు ఫుడ్ ఏదో తినాలి కదా, సో దానికోసమని వచ్చాం. మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ కుమ్మద్దామని రెడీగా ఉన్నారు. నాకు ఫ్రైడే, నేను తిన్నానమాట. నేనేం తింటానో తెలియదు, ఇంకా చూద్దాం. బాబు గారు చూడండి, పాపం డల్ అయిపోయాడు. వాడు ఇంకా తిన్నాడు. నా ఫేస్ వస్తే నాకేదోలా ఉంది. ఇక్కడ వేడి ఎలా ఉందంటే, బయట కారు దిగి బయటకు వచ్చేంత వరకు కూడా తెలియలే, అంత వేడిగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా అబ్బా, నేను మాట్లాడుతున్నానే కానీ గాలి అంతా మొహానికి కొడుతుంది, వేడి గాలి ఆవిర్లు వచ్చేస్తుంది బయట. పాపం ఎలా ఉంటున్నారో ఏమో కానీ నిజంగా బయట ఉండేవాళ్ళు. భలే బాధ వేస్తుంది అబ్బా తలుచుకుంటే మాత్రం. నాకైతే ప్రస్తుతానికి నా బాబు కోసం బాధ అవుతుంది, ఎందుకంటే గాలి వేడి గాలి వచ్చేస్తుంది మీదకి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే తినేసిన తర్వాత వెళ్ళిపోదాం డీమార్ట్లోకి. వాళ్ళిద్దరూ చికెన్ బిర్యానీ తినేశారు, అయిపోయింది. ఇంకా నేను సాక్రిఫైస్ చేయాలన్నారనమాట. ఫ్రైడే కదా, ఫ్రైడే కాబట్టి అక్కడ నాన్ వెజ్ మాత్రమే ఉంది, వెజ్ లేదు. సో లక్కీగా పక్కనే ఇంకొక షాప్ ఉన్నది. ఈ గోబీ మంచూరియా నేను తింటున్నాను అనమాట. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే అన్యాయం చేశారు నాకు. అన్యాయం ఏంటంటే, నన్ను ఇక్కడ వదిలేసి ఒకదాన్నే వాళ్ళిద్దరు వెళ్ళిపోయి కారులో వేసేసి కూర్చున్నారు. నేను తినేసి వెళ్ళిపోవాలంట. ఏం చేస్తాం, టైం అంటే డీమార్ట్కి తీసుకురావాలని చెప్పాం కదా, తీసుకొచ్చారు. టైం వాళ్ళది, అవసరం మంది. ఏం చేద్దాం, తినేసి వెళ్ళిపోదాం అంతే. ఓకే ఫ్రెండ్స్, గోబీ మంచూరియా కాదు నేను తిన్నది, గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట. బై మిస్టేక్ అన్నాను. ఓకే, నేను కూడా తినేసి బయటకు వచ్చేసా. ఎదురుగుండా కనబడుతుంది చూసారా, అదే మనం వెళ్ళేది డీమార్ట్. ఇప్పుడు మేము తిన్నాం కదా చెన్నూరు దమ్ బిర్యానీ, అయితే అందులో మా హస్బెండ్ వాళ్ళు తిన్నారు. ఇంక ఫాస్ట్ ఫుడ్లో నేను తిన్నాను అనమాట. సరే అయితే మనం వచ్చేసాం. కార్ పార్కింగ్ అయితే ఈ పక్కన చేసేసి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాం. ఇటు వెళ్ళాలి యాక్చువల్లీ, ఇటు సైడ్. కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేశారనమాట, ఎందుకో ఏమో, ఇంకా చిన్న వర్క్ ఉన్నది అనుకుంటా. సో దానివల్ల పార్కింగ్ అక్కడ లేదు. ఇటు సైడ్కి పెడదాం అనేసి ఇటు పక్కకి వెళ్తున్నాం. మనం డీమార్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. సో మనం ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలా. యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు చూసారా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అబ్బా నన్ను వదిలేసి. నీ వీడియో నువ్వు తీసుకో అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మనం కూడా వెళ్ళిపోదాం పదండి. ఇదైతే ఎంట్రన్స్. మనం ఇట్లా అమ్మయ్యా, మొత్తానికైతే డీమార్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇంకా ఆఫర్లు చూడండి అబ్బా, చవకో చవకో అన్నట్టు. చవక చవక మా అంటారు కదా, అలాగా చూడండి ఒకసారి. బిస్కెట్స్, చాక్లెట్స్. బాబు చూడు అన్నా, హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు, ఇక్కడ ఇక్కడ ఇటు చూడు తల్లి, అటు చూడు. మామాళ్ళు బొమ్మలు అందరు చూస్తారు చూడు. హాయ్ చెప్పు నాన్న, చెప్పవా? మా వాడికి ఇష్టం లేదు హాయ్ చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఈ వీడియోలోకి వచ్చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు క్లిప్పులు చూడండి ఒకసారి.
నాకైతే బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. 49 రూపీస్ 50 రూపీస్కి వచ్చినాయి. డీమార్ట్లో నేను యాక్చువల్లీ భీమవరం వెళ్ళినప్పుడు మా అన్నయ్య తీపిచ్చేందుకు తీసుకున్నాను, అందుకని ఇప్పుడు తీసుకోలేదనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ దండ నాకు భలే నచ్చిందబ్బా. మా ఆయనకి చిరాకు ఇలాంటివన్నీ, అందుకని నాకు అడగబుద్ది కాదు. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. సర్లే ఏం తీసుకుంటాంలే అని లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఈ కోము 20 రూపీస్, ఇంకా అలా చాలానే బాగానే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా, పర్లేదు ఓకే. నెక్స్ట్ కాస్మెటిక్స్ అని అదని ఇదని అబ్బా బాగున్నాయి. ఇంకా దేవుడి సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను అవన్నీ కూడా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను అనమాట. నేను ఏమైతే తీసుకోలేదు, ఎందుకంటే ఉన్నాయి ఇంట్లోని, సో దానివల్ల నేను తీసుకోలే. కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపించానే అది 600 ఉంది, 700. అది కాస్ట్ అనిపించింది, కానీ ఇప్పుడు అన్నీ ఎక్కువ రేట్ పెరిగిపోయినాయి కదా, అంతే. ఇంకా నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ అవి కూడా నాకు బాగా నచ్చినాయి. మా బాబు అయితే భలే ఆడుకున్నాడు అబ్బా లాస్ట్ వరకు కూడా. నెక్స్ట్ ఇవి చూడండి ఒకసారి. ఆ మ్యాషర్ అయితే నాకు బాగా నచ్చింది. ఆలు మ్యాష్ చేసుకునేది, పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి బదులు ఇదనమాట చూపిస్తున్నాను చూడండి. అది బాగుంది, బాగా నచ్చింది నాకు. కానీ తీసుకోలే, ఎందుకులే మళ్ళీ తీసుకొచ్చలే అని. ఇంకా మా బాబుగాడిని అయితే అస్సలు పట్టుకోలేకపోయాం అబ్బా. ఎక్కడ పడితే అక్కడ వాడే మొత్తం డీమార్ట్ అంతా. లాస్ట్ టైం భీమవరంలో డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్, వదిలేసాం ఇంకా. ఎందుకంటే పాపం వాళ్ళకి ఇలాంటి టైంలోనే కదా కొంచెం ఫ్రీగా ఉండేది, బాగా ఆడుకుంటారు. కాకపోతే మనం చూసుకోవాలి అనుకోవాలండి అంతే. ఇకపోతే ఈ పట్కర్ చూసారు కదా, భలే ముద్దుగా ఉంది చిన్నగా. ఇది కాకపోతే ఇంట్లో ఉంది కదా పెద్దది, కానీ తీసుకోలేదు ఇంకా. ఇంక నెక్స్ట్ మావాడు అన్నిట్లో వెళ్ళిపెట్టడమే. ఫైనల్గా ఈ ట్రాలీలో కూర్చోబెట్టాము, కూర్చొనే ఉన్నాడు చాలాసేపు, బాగానే కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ కింద దిగిపోయి ఆడుకున్నాడు. నెక్స్ట్ పింగాణీ ప్లేట్లు అంటారు కదా, ఇవన్నీ కూడా బాగున్నాయి అబ్బా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంట్లో పెట్టుకునే ప్లేస్ ఉండాలి, కానీ ఈ డీమార్ట్లకి, విశాల్ మార్ట్లకి, ఏదో అన్ని మార్ట్లకి, ఏ మార్ట్కి వచ్చినా కూడా లేడీస్తో మాత్రం భలే ఉంటుంది, చక్కగా కొనుక్కెళ్ళచ్చు. జెంట్స్ని మాత్రం తీసుకురాకూడదు. మంచిగా క్యాష్ తీసుకోవాలా, లేదా కార్డులు తీసుకోవాలా, వచ్చేయాలి మనం షాపింగ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి బటర్ అని, చీజ్ అని, అది అని ఇదని చాలానే ఉన్నాయి. అవి కూడా మనం ఏం వాటి జోలికి కూడా పోలేదు, తీసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం మనం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్. మొత్తం రెండే అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్. ఐటమ్స్ అన్నీ కూడా బాగా పెట్టారు. డీమార్ట్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది, పెద్దగా బాగుంది. నాకైతే నచ్చిందబ్బా. కాకపోతే ఇంకా కొంచెం ఏమంటారు, అదే ఇంకా ట్రయల్ రూమ్స్ ఉన్నాయి, కానీ ఎవరు యూజ్ చేయనివ్వట్లేదు. అలాంటివి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా మిగిలిపోయి ఉండొచ్చు. ఇంకా ఐటమ్స్ కూడా ఇంకా చాలా పెట్టచ్చు వాళ్ళు పెట్టినంత వరకు కూడా. ఇంకా నెక్స్ట్ మా బాబుగాడు తిప్పడం ఇష్టం, తిప్పిన తర్వాత జస్ట్ కొంచెం తగిలింది, అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం, రెండే అని చెప్పా కదా. ఇప్పుడు కింద ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత మా బాబుని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే భలే నవ్వుతున్నాడు, ఆడుకుంటున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేసాడబ్బా. పిల్లల్ని ఇలాంటి వాటికి తీసుకెళ్ళి వాళ్ళని బాగా ఫ్రీగా వదిలేసి కూర్చున్నంతసేపు ట్రాలీలో కూర్చోబెట్టి తర్వాత కింద వదిలేసి చూసుకోవాలి. కాకపోతే బాబుకి ట్రాలీనే తగిలేసింది లాస్ట్లో, ఏడ్చాడు కూడా పాపం. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడంతా క్లాతింగ్, ఇంకా బట్టలు ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఫస్ట్ అయితే ఇవి చూద్దాం. నైటీస్ వచ్చేసి శాటిన్ ఉన్నాయి, కాటన్ ఉన్నాయి. 169, 249, 349 అలా ఉన్నాయబ్బా. నాకైతే ఉన్నాయి, సో దానివల్ల నేనైతే తీసుకోలేదు. ఉండగా ఎందుకు అనవసరంగా వేస్ట్. కానీ నేను వచ్చింది డీమార్ట్ చూసేదానికోసం ఫ్రెండ్స్, కేవలం నేను చూసేదానికి. నెక్స్ట్ వీడియో ఆ రెండు వల్ల అయితే అయినాయి, ఏవో కొంచెం షాపింగ్ అయితే చేసాం ఫైనల్గా లాస్ట్కి. ఇక్కడ నైటీస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ముందుగా అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా టవల్స్ చూసాం, బేబీ టవల్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి 200, 179.
కాకపోతే అంత ఏమనిపించలే నాకు, తీసుకోలేదు ఇంకా ఉన్నాయి కదా అని. నెక్స్ట్ వచ్చి చెప్పుల దగ్గర జెంట్స్వి లేడీస్వి కూడా చాలానే ఉన్నాయి, బాగున్నాయి. ఎవరికి నచ్చినట్టు ఆ రకంగా ఉన్నాయి. అంటే అందులో కొన్ని నాకు నచ్చలేదంటే ఇంకొకరు నచ్చినట్టే కదా, అట్లా అనమాట. సో అది ఫ్రెండ్స్, అన్ని రకాలు ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం సైజ్ చిన్న వాళ్ళకైతే నెంబర్ 6, 5, 7 అట్లాంటి వాళ్ళకైతే సైజెస్ చాలా ఉన్నాయి. 8, 9 అలా వాటికి సైజ్ పెద్ద చెప్పులు అయితే తక్కువ, చిన్న సైజులో అయితే ఎక్కువ మోడల్స్ ఉన్నాయన్నమాట. డైలీ వేర్ కూడా పర్లేదు, బాగున్నాయి. నేను కూడా ఒకటి స్లిప్పర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ టవల్స్లో కూడా తీసుకున్నాం. ఇవంతా కూడా చూడండి, కర్టెన్స్, టవల్స్ ఇవే అనమాట. ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ టవల్ వచ్చేసి 200 ఒకటి, బాగుంది. డీమార్ట్ ప్రైజెస్ ఎలా అయినా 350 ఉన్నది 200కి, 250కి ఎలా అయినా సరే మారుతుందబ్బా. ఇంక నెక్స్ట్ మా వాడు చూడండి, చెప్పులు తీసుకున్నాడబ్బా. మా బాబుకి చెప్పులన్నా షూస్ అన్నా భలే ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేనైతే ఇవి తీసుకున్నా, బ్లూ ఉన్నాయి కదా, అవి తీసుకున్నా. నెక్స్ట్ జెంట్స్ క్లాత్ వేర్కి వచ్చేసరికి మా హస్బెండ్ టీషర్ట్స్ తీసుకున్నారు కొన్ని, అంతే అబ్బా. ఇంకా నెక్స్ట్ ఈ టాయ్ సెక్షన్ వస్తే ఇంక పిల్లలు ఇక్కడే ఉంటారు, చెప్పక్కర్లేదు అది ప్రత్యేకంగా. సో మా బాబు కూడా అంతే. కాకపోతే మా బాబుకి బాల్ అంటే చాలా ఇష్టం, ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం అనమాట వాడికి. కార్లు, బొమ్మలు ఇవన్నీ ఆడి ఆడి విసిగిపోయాడు. సో వాటిపైన ధ్యాస లేదు అసలు. మేము కార్లు ఎన్ని చూపించినా కూడా వద్దనేసి అన్నాడు. కేవలం బాల్ ఫుట్బాల్ కోసమే చూస్తున్నాడు. సో అవే తీసుకున్నాం అనమాట ఫైనల్గా కూడా బాబుకి. నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కార్లని, బొమ్మలని, టాయ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ బట్టలు 79 రూపీస్, 80 రూపీస్కి టీషర్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే బాబుకి నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే మా అన్నయ్య కోవిడ్ నుంచి తీసుకొచ్చాడు. అవి చాలానే ఉన్నాయి ప్రస్తుతానికి. ప్రజెంట్ అయితే ఇంక బాబుకి బట్టలు అయితే ఏం తీసుకోలేదు అబ్బా ఇక్కడ. ఇంకా అంతగా అనిపించలేదు తీసుకోవాలి అన్నట్టు, లేదంటే తీసుకునే వాళ్ళం. అంతగా నచ్చలేదు నాకైతే. మాకు చూసారు కదా 99 రూపీస్. ఇంక నెక్స్ట్ స్పెట్స్, కళ్ళజోడు సెక్షన్కి వచ్చేసాం. నేను ఒకటి తీసుకున్నా, మా బాబుకి చాలా ఉన్నాయి, వాడికి తీసుకోలేదు. అందుకని వాడి అన్నీ కోవిడ్ సరుకు మా బాబు గడి. సో ఫ్రెండ్స్ చూడండి, కళ్ళజోడులు కూడా భలే ఉన్నాయి, చాలా నచ్చినాయి నాకు. 2-3 జతలు కూడా బాగున్నాయి, కాకపోతే ఇంట్లో ఉన్నాయి కదా అని 2 తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పౌచ్లు, పర్సులు, లేడీస్ ఫస్ట్ ఇలాంటి వాటికే కదా వస్తారు. ఎన్నున్నా పిచ్చే తీసుకోవాలని. నేనైతే తీసుకోలేదబ్బా, ఎందుకంటే ఉన్నాయి వేసుకెళ్ళలేదు కూడా నేను. జస్ట్ మొబైల్ తీసుకుని వెళ్ళిపోయా అంతే. నెక్స్ట్ ల్యాప్టాప్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ఇంకా ట్రావెలింగ్కి అన్ని రకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి 399 ఉంటుంది, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, కాస్ట్ బాగున్నాయి, తీసుకోవచ్చు. నాకు డీమార్ట్ అందుకే ఇష్టం అబ్బా. ఎలా చూసుకున్నా కొంచెమైనా సరే బయట కంటే పోల్చుకుంటే తక్కువే ఉంటాయి. సో దానివల్ల నాకు డీమార్ట్ అంటే చాలా పిచ్చి. ఇప్పటి నుంచి కాదు అసలు, కడపలో పడితే ఎంత బాగుండేదో. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా భలే ఉన్నాయి, నాకైతే నచ్చినాయి. కాబట్టి నేనైతే తీసుకోలేదబ్బా, అబద్ధం ఎందుకు మళ్ళీ తీసుకున్నానని. ట్రాలీ బ్యాగ్స్ చూడండి, ట్రాలీ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, అది కూడా ఉంది. ఎన్నని తీసుకుంటాం, ఉన్నాయి. ఇప్పటికి ఇంట్లో సామాన్లు పెట్టుకోవడానికి సరిపోవట్లేదు, ఇంకా లేనిపోయిన ఎందుకు తీసుకోవడం అనవసరంగా అని తీసుకోలే. కుషన్ కవర్స్, పిల్లోస్ చూసారా, బాగున్నాయి. ఇవి దీవాన్లోకి ఇంకా చైర్స్లోకి కూడా బాగుంటాయి, అవి కూడా బాగా నచ్చినాయి నాకు. ఇంకా కార్పెట్లని, బ్లాంకెట్లని, బట్టలు వేసుకునేని, మాసిపోయిన బట్టలు ఉంటాయి కదా వేసుకోవడానికి, అవని ఇలానే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ప్లాస్టిక్ వేర్. ఈ టబ్ అయితే నాకు భలే నచ్చిందబ్బా. బాబుగడికి వాటర్ వేసేసి అందులో ఆడించడానికి చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే తీసుకోలే. అన్నీ నేను చూశాను కానీ మ్యాక్సిమం ఏవి తీసుకోవద్దు కదమ్మా, ఎందుకు ఎదిగిపోతున్నారు ఇంకా చిన్నపిల్లలకి వేస్ట్ అయిపోతుందిలే అన్నట్టు.
కానీ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం తీసుకుంటా. వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు తీసుకోకుండా వచ్చానా అని. కనీసం ఇంత చెప్పలేదు, ఒక మాట చెప్పుంటే ఖచ్చితంగా తీసుకునేవారే. ఇంక ఈ మగ్గులు టబ్బులు ఈ మామూలే, ఇవన్నీ మనకు పనికిరావు. ఎందుకంటే కొత్తగా సంసారం పెడతారు కదా, వాళ్ళకి సెట్ అవుతాయి అన్నీ. అలాగే మనకు అవసరం లేదని కాదు, ప్రస్తుతానికి అవసరం లేదంతే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా భలే ఉన్నాయి అబ్బా. ప్లాస్టిక్ వాడద్దు అంటారు కానీ వాళ్ళు అనే కొద్దీ తయారు చేస్తారు. ఏం చేస్తాం, తీసుకుంటాం ఏదో ఒకటి. తీసుకోకుండా ఉండలేం, మన మనసు అటు పోతుంది ఎన్ని ఉన్నా కానీ. దాని లెక్కే వేరు. చూడండి, ఇవన్నీ కూడా అవే లంచ్ బాక్సెస్ అబ్బా. ఇవి కూడా బాగున్నాయి. ఇది కాదు కానీ ఇది 100 రూపీసే, 4 బాక్సెస్ వచ్చినాయి. బా భలే ఉంది, నాకైతే ఇది చాలా నచ్చింది. నెక్స్ట్ ఇవి చూడండి, మనకి ఇవి సేమ్ గ్లాస్ టైప్ ఉంది కానీ గ్లాస్ కాదు, ప్లాస్టిక్కే. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఇవి మాత్రం సూపర్. ఇంకంతే అబ్బా, ఫైనల్గా బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నారు నా వైపు. ఎందుకో ఏమో వీడియోస్ సరిగ్గా తీయట్లేదనేమో మరి. జస్ట్ జోక్ అబ్బా. ఓకే, చూసారా నేను వీడియో తెస్తున్నాను, మా ఆయన బిల్డింగ్ చేసేసి మొత్తం సర్దేస్తున్నారు. మొత్తానికి షాపింగ్ క్లోజ్ చేసుకుని వచ్చాము. చాలా సింపుల్గా అనమాట, చాలా తక్కువగా బడ్జెట్. ఎందుకంటే కేవలం వీడియో కోసం వచ్చాం, ఊరికే వెళ్ళొద్దు కదా అనేసి ఈ మాత్రం షాపింగ్ అయినా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా డీమార్ట్ అయితే. ఇది ఈరోజు మన వీడియో అయితే. చూడ చూసారు కదా ఫ్రెండ్స్, డీమార్ట్ అయితే ప్రొద్దుటూరులో. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీరు కూడా తెలియని వాళ్ళైతే వెళ్ళి చూడండి, షాపింగ్ చేయండి, చాలానే బాగుంది. డబ్బులు మొక్క పెట్టుకోండి, ఫ్రీగా ఇస్తారు. మరి మేము అలసిపోయాం అనమాట, అందుకే ఫలూదా కనబడితే ఫలూదా తాగుదామంటే మా ఆయన గారు ఆపారు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆయన చెప్తారు అనవసరంగా డీమార్ట్కి వచ్చి డబ్బులు బొక్క పెట్టుకోకండి. మేము డబ్బులు బొక్క పెట్టుకున్నాం అనవసరంగా వచ్చి. ఆయన మాటలు పట్టించుకోకండి. తీసుకో